అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక చాలా ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఏకంగా 110 పోస్టులు. అవును, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు అంటే మనకు తెలిసిన కేజీబీవీ స్కూల్స్లోనే 110 ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్ అంటే ఏఎన్ఎం పోస్టులను భర్తీ చేయబోతున్నారు. సరే, ఈ నోటిఫికేషన్ని ఇంత ప్రత్యేకంగా మార్చేదేంటి? ఇక్కడున్నాయి చూడండి. అసలు ఎగ్జామ్ లేదు, అప్లికేషన్కి ఫీజు కట్టక్కర్లేదు, కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే. అన్నిటికన్నా ముఖ్యంగా సెలెక్షన్ అంతా మెరిట్ మీదే జరుగుతుంది. స్థానిక అభ్యర్థులకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. భలే ఉంది కదా? అయితే అసలు ఈ అవకాశమేంటి? ఈ పోస్టుల స్వరూపమేంటి? దీని గురించి కొంచెం వివరంగా చూద్దాం. మనం మాట్లాడుకుంటున్నది నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల గురించి. అది కూడా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో అవుట్సోర్సింగ్ బేసిస్ మీద వీటిని భర్తీ చేస్తున్నారు. ఈ ఏఎన్ఎం పోస్టులు అంటే వీళ్ళు ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్ అన్నమాట. సమగ్ర శిక్షా విభాగం కింద ఈ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పిల్లల ఆరోగ్య సంరక్షణ చూసుకుంటారు. ముఖ్యంగా మాతా శిశు ఆరోగ్య సేవలు అందించడంలో వీళ్లది చాలా కీలకమైన పాత్ర. సరే, అంతా బావుంది. మరి ఈ 110 పోస్టులకి అప్లై చేయాలంటే ఉండాల్సిన అర్హతలేంటి? ఇప్పుడు ఆ విషయం చూద్దాం. ఇక్కడ అర్హతల విషయంలో ఒక చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశముంది. చూడండి, బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం నర్సింగ్ లాంటి పెద్ద చదువులు చదివిన వాళ్ళు దీనికి అనర్హులు. విచిత్రంగా ఉంది కదా? అవును, కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయి దాంతోపాటు 2 సంవత్సరాల మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్స్ అంటే ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ లేదా ఏఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉన్నవాళ్లు మాత్రమే అర్హులు. ఇక వయసు విషయానికొస్తే జులై 1, 2025 నాటికి ఈ వయోపరిమితులు వర్తిస్తాయి. జనరల్ కేటగిరీ వాళ్లకి గరిష్టంగా 45 సంవత్సరాలు. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైతే 50 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక శారీరక వికలాంగులకైతే మరో 2 ఏళ్లు అదనంగా అంటే 52 ఏళ్ల వరకు అవకాశముంది. సరే, అర్హతలున్నాయా అనుకుందాం. మరి అప్లై చేయడమెలా? ఇందాకే చెప్పినట్టు ఈ ప్రాసెస్ అంతా పూర్తిగా ఆఫ్లైన్లోనే జరుగుతుంది, ఆన్లైన్లో కాదు, గుర్తుంచుకోండి. ఆఫ్లైన్ అప్లికేషన్ అంటే ఏంటి? ఎలా చేయాలి? గడువు తేదీ లోపల అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. చూడండి, ప్రాసెస్ చాలా సింపుల్. 4 స్టెప్స్. ఫస్ట్, మీ జిల్లాలోని అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అంటే ఏపీసీ ఆఫీస్కి వెళ్లి అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి. రెండోది, ఆ ఫామ్ని జాగ్రత్తగా తప్పుల్లేకుండా పూర్తి వివరాలతో నింపాలి. మూడో స్టెప్, వాళ్లు అడిగిన సర్టిఫికేట్స్ అన్నీ అంటే మీ ఎడ్యుకేషన్, క్యాస్ట్ లాంటివన్నీ వాటి జిరాక్స్ కాపీలు అటాచ్ చేయాలి. ఫైనల్గా ఆ నింపిన ఫామ్ని, డాక్యుమెంట్స్ని తీసుకుని మళ్ళీ అదే ఏపీసీ ఆఫీస్లో స్వయంగా ఇవ్వాలి. అంతే. ఓకే, అప్లై చేసేశారు. మరి సెలక్షన్ ఎలా? పరీక్ష లేదో, ఇంటర్వ్యూ లేదు అంటున్నారు కదా? మరి ఎవరిని సెలెక్ట్ చేస్తారు? ఎలా సెలెక్ట్ చేస్తారు? ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ మొత్తం గేమ్ అంతా మెరిట్ మీదే నడుస్తుంది. దాంతోపాటు స్థానిక అభ్యర్థులకు పెద్ద పీట వేస్తారు. సో ట్రెడిషనల్ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ లాంటివి ఏమీ ఉండవు. కేవలం ఒక ప్రయారిటీ సిస్టమ్ ఫాలో అవుతారు. ఆ ప్రయారిటీ సిస్టమ్ ఏంటంటే, ఫస్ట్ ప్రయారిటీ ఎవరికంటే కేజీబీవీ స్కూల్ ఏ మండలంలో అయితే ఉందో అదే మండలానికి చెందిన అర్హులైన అభ్యర్థులకు ఇస్తారు. వాళ్లే ఫస్ట్ చాయిస్ అన్నమాట. ఒకవేళ ఆ మండలంలో ఎవరు అర్హులైన వాళ్లు దొరకకపోతే అప్పుడు సెకండ్ ప్రయారిటీ కింద అదే జిల్లాలో ఉన్న వేరే మండలాల అభ్యర్థులను తీసుకుంటారు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనవి తేదీలు. ఇవి నోట్ చేసుకోండి. అప్లికేషన్స్ జనవరి 3వ తేదీన మొదలవుతాయి. చివరి తేదీ జనవరి 11. అంటే కేవలం 8-9 రోజులు మాత్రమే టైం ఉంది. చాలా తక్కువ టైం. ఇక సెలెక్ట్ అయిన వాళ్ల లిస్ట్ ఫిబ్రవరి 1న ప్రకటిస్తారు. సో అస్సలు ఆలస్యం చేయొద్దు. సో చూశారు కదా, అవకాశం ఏంటి, ఎవరు అర్హులు, ఎలా అప్లై చేయాలి, ఎలా సెలెక్ట్ చేస్తారు అన్నీ వివరంగా తెలుసుకున్నాం. ఇప్పుడు ఆలోచించాల్సిన చివరి ప్రశ్న ఒక్కటే. పరీక్షలు, ఫీజులు లాంటి హడావిడి లేకుండా ముఖ్యంగా సొంత ప్రాంతంలోనే ఉద్యోగమొచ్చే ఈ అవకాశం అభ్యర్థుల కెరీర్ లక్ష్యాలకు ఎంతవరకు సరైనది? దీనిపై వాళ్లే ఒక నిర్ణయానికి రావాలి.